హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 18th ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నిఫ్టీ 22,147 దగ్గర క్లోజ్ అయింది, -125 పాయింట్స్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ మన మంత్లీ పివట్ లెవెల్ ని కూడా బ్రేక్ చేసింది. మన కీ లెవెల్ ని మొన్ననే బ్రేక్ చేసింది 3 days బ్యాక్. అక్కడి నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతూనే ఉంది. సో ఇప్పుడు మనకి ఒక సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు 22,080 ఆర్ 22,050. ఈ లెవెల్స్ కొంత టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్స్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అదే లో లెవెల్ లాగా వచ్చింది. సో ఇప్పుడు దాన్ని కూడా బ్రేక్ చేస్తే 21,940 అది మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. సో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ 22,187 ఆర్ 22,200 లెవెల్ ని ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. దానికన్నా పైన ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఏరియా ఫిల్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు ఒకవేళ పైకి వస్తే. అది 22,270. సో ఈ లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. లెవెల్స్ బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మన కీ లెవెల్ ని బ్రేక్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. బ్రేక్ చేసిన తర్వాత ఫర్దర్ గా డౌన్ అయిపోయింది. సో ఓపెనింగ్ కీ లెవెల్ కన్నా కింద ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఫర్దర్ గా డౌన్ వెళ్ళింది. లోయర్ లెవెల్లో ఎక్స్పైరీ మూవ్ కొంచెం సపోర్ట్ తీసుకుంది. బట్ ఇప్పుడు లెవెల్స్ ప్రకారం చూస్తే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగిన లో ఏదైతే ఉందో అదే మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. 47,300 దాన్ని బ్రేక్ చేస్తే 47,040 ఇమీడియట్ సపోర్ట్ లా ఉండొచ్చు. నెక్స్ట్ 47,900 స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. ఒకటి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంది, అండ్ మన మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కొంచెం కిందకి. సో ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 47,680 దాన్ని బ్రేక్ చేసి పైకి వస్తే మాత్రం 48,000 వరకు రావచ్చు. మన కీ లెవెల్ 48,260. సో కీ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా ర్యాలీస్ అన్ని కూడా మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. స్టాక్ వచ్చి కొచ్చిన్ షిప్ యార్డ్. కొచ్చిన్ షిప్ యార్డ్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం కనపడుతుంది, ఎందుకంటే కొంత ర్యాలీ అయిన తర్వాత రీట్రేస్ అయింది ప్రైస్. సో ఇది ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళింది, తర్వాత ప్రైస్ కొంత రీట్రేస్ అయింది. రీట్రేస్ అయిన తర్వాత ఇది మరి ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది ర్యాలీ. సో ఇప్పుడు మనం ఇమీడియట్ రెసిస్టెన్స్ 1,116 ఇది వీక్లీ పివోట్. దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు మనం. సో 1,117 కన్నా పైకి వెళ్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫర్దర్ గా ర్యాలీ ఎక్స్టెండ్ అయితే మాత్రం నెక్స్ట్ మనం ఫిబొనాచి లెవెల్స్ ప్రకారం చూస్తే హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఆగే అవకాశం ఉండొచ్చు. మనం ఒకసారి ఫిబొనాచి లెవెల్స్ చూద్దాం. సో 1,213 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. నెక్స్ట్ దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం కొంచెం హైయర్ లెవెల్లోనే ఉంటుంది. 1,330 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. సో ర్యాలీ కంటిన్యూ అయితే. సో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు కొచ్చిన్ షిప్ యార్డ్ లో. సో ఓవరాల్ గా పాజిటివ్ మూమెంటం ఉంది. ఆల్ మూవింగ్ ఎవరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ఉంది. ఒకటి వీక్లీ పివోట్ ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం షార్ప్ ర్యాలీ ఉండొచ్చు. స్టాక్ ని మానిటర్ లో పెట్టి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కొచ్చిన్ షిప్ యార్డ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. సో ఈ స్టాక్ వచ్చి లారస్ ల్యాబ్స్. లారస్ ల్యాబ్స్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం కనపడుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి చూస్తే. ఇక్కడ మనకి ఇది టోటల్ గా డౌన్ ఫాల్ అయింది. సో డౌన్ ఫాల్ తర్వాత ఒక మూమెంటం వచ్చింది. తర్వాత ఒకటి ఇట్లా మనకి వేవ్ ఫార్మేషన్ చూసుకుంటే ఒక డీసెంట్ ప్యాటర్న్ కనపడుతుంది. ఇక్కడ లో, నెక్స్ట్ హైయర్ లో, నెక్స్ట్ హైయర్ లో, నెక్స్ట్ హైయర్ లో, ఇట్లా హైయర్ లోస్ ఫామ్ అవుతా ఉన్నాయి. అండ్ ఇది హై, నెక్స్ట్ హైయర్ హై, ఇక్కడ కూడా హైయర్ హై. సో ఈ ప్యాటర్న్ వైజ్ గా చూస్తే కొంచెం పాజిటివ్ మూమెంట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి లారస్ ల్యాబ్స్ లో. అయితే ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు మనం దీంట్లో. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ చూస్తే మనకి ఇది ర్యాలీగా వెళ్ళింది, కొంత రీట్రేస్ అయింది. తర్వాత లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఇది. సో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ లో మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అండ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్ చాలా పవర్ఫుల్ ప్యాటర్న్స్ లాగా ఉంటాయి. ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్. ఇది కొంచెం ఫర్దర్ గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ర్యాలీ. సో హైయర్ లెవెల్లో ప్రీవియస్ సప్లై ఏరియాని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. 460 ఆర్ 470 లెవెల్స్. ఇప్పుడు మనకి 443 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో 460 ఆర్ 465 లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఒకటి దీంట్లో స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి మనం. ప్రీవియస్ స్వింగ్ లో కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి.
సో 424 ఆర్ 423 లెవెల్స్ కన్నా కిందకు వస్తే మాత్రం మళ్ళీ ఫర్దర్గా కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్లో. సో ఈ స్వింగ్ హైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఆ స్వింగ్ హైనే మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. అదే స్వింగ్ లో అయింది ఇక్కడ. సో ఈ లెవెల్ని మనం స్టాప్ లాస్ లాగా ప్లాన్ చేసి దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది లారస్ ల్యాబ్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి నామ్ ఇండియా, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్. సో ఈ స్టాక్ డీసెంట్ ర్యాలీస్ వెళ్తా ఉంది. సో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక ఆపర్చునిటీ లాగా దీంట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసింది. ప్రీవియస్ సప్లై ఏదైతే ఉందో ఆ సప్లైని బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇది ఫర్దర్గా ర్యాలీ ఎక్స్టెండ్ కావచ్చు అండ్ ఓవరాల్గా ఆల్ మూవింగ్ యావరేజెస్ అండ్ పివోట్ లెవెల్స్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 553 దగ్గర ఉంది. 542 ఆర్ 545 లెవెల్ ఈస్ బ్రేక్అవుట్ లెవెల్. బ్రేక్అవుట్ లెవెల్ని రీటెస్ట్ చేస్తే దాంట్లో ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. 428 కన్నా కిందకు వస్తే దీంట్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఆ లెవెల్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్లో 570 ఆర్ 575 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ స్టాక్లో. ఇది నామ్ ఇండియా. సో ఏ స్టాక్ అయినా సరే మనం ట్రేడ్ చేసేటప్పుడు తప్పకుండా స్టాప్ లాస్ ని డిఫైన్ చేసి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో స్టాప్ లాస్ క్యాలిక్యులేషన్ ఏంటి, ఎట్లా చేస్తాము, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, మూవింగ్ యావరేజెస్, తర్వాత ఆప్షన్స్ లో ఎట్లాంటి ట్రేడ్లు తీసుకుంటాం, మూమెంట్ని బట్టి ఆప్షన్స్ లో ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేస్తాం, ఆప్షన్ ట్రేడ్స్ ఏంటి, ఎక్స్పైరీ రోజు ఎలాంటి ప్లాన్ చేసుకోవచ్చు ఆప్షన్స్ లో, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ బ్యాచ్ 22nd April నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.